స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందువులు చేసే అతి పవిత్రమైన యాత్రల్లో అమర్నాథ్ యాత్ర అత్యంత పవిత్రంగా హిందువులందరూ భావిస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ముందే ఎవరైనా వెళ్ళే యాత్రికులు కూడా మెడికల్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎవరైతే వెళ్ళదలుచుకున్న వారు కూడా మెడికల్ సర్టిఫికేట్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే కూడా అది మంచు కొండల్లో కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ జమ్మూ కాశ్మీర్లోని 3888 మీటర్ల వరకు కూడా వెళ్ళి అక్కడ ఆ గుహల్లో అయితే శివలింగం ఉంటుంది. మంచుతో తయారైనటువంటి శివలింగం. ఈ శివలింగాన్ని చూడడానికి భక్తులు చాలా ఏళ్ళుగా కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పేసి ఒక కోరిక అయితే ఉంటుంది. వాళ్ళందరూ కూడా వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగా కూడా కొన్ని రకాల టెస్టులు అయితే అవసరం ఉంటాయి. ముఖ్యంగా కూడా ఆ మంచుతో తయారైనటువంటి ఆ శివలింగం కూడా 15 రోజుల పాటు కూడా కొద్దిగా పెరుగుతూ ఆ 2 ఫీట్ల వరకు అయితే పెరుగుతుంది. అనంతరం కూడా ఆ శివలింగం మరీ తగ్గుతూ ఉంటుంది. చంద్రుడు తగ్గిన కొద్దీ ఆ శివలింగం కూడా తగ్గుతుందని కూడా చెప్తా ఉంటారు. మొత్తానికి అతి పవిత్రంగా అయితే ఈ అమర్నాథ్ యాత్రని యాత్రికులు అయితే పవిత్రంగా భావిస్తుంటారు. శివయ్యని దర్శించుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అయితే ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి వెళ్ళే యాత్రికులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం నిజామాబాద్లోని జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ సంబంధించినటువంటి ఎవరైతే యాత్రకు వెళ్ళడానికి వచ్చినటువంటి యాత్రికుల కోసం కూడా వైద్య పరీక్షలకు సైతం కూడా ఏర్పాటు చేసినటువంటి గది. ఇక్కడ యాత్రికులు వచ్చి కూడా ఇక్కడ తన పేరుని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని తమకు ఎలాంటి వ్యాధి ఉందా ఏంటా అని చెప్పేసి చెకప్ చేసుకున్న తర్వాత అయితే వాళ్ళకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఈ సర్టిఫికెట్ అనంతరం కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డాక్టర్ సైతం కూడా ఎవరైతే వస్తారో యాత్రికులకు సైతం కూడా డాక్టర్స్ అందుబాటులో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సెంటర్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ప్రతిరోజు దాదాపుగా కూడా 20 నుంచి 50 వరకు కూడా ఒక్కొక్క రోజు వస్తున్నటువంటి క్రమం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడడం ఒకసారి డాక్టర్స్ ఎట్లా వాళ్ళని ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు అనే అంశం పైన డాక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. జీజీహెచ్లో ఒక సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. ఎట్లా ఇప్పుడు ఎంతమంది టీం ఉంటారండి? వాళ్ళు వచ్చే ఎవరైతే యాత్రకి వెళ్ళే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారో, ఎలాంటి టెస్టులు చేస్తారు? ముఖ్యంగా యాక్చువల్లీ అమర్నాథ్ ఫిట్నెస్కి 3 డాక్టర్స్ ఉన్నామండి. ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్. వచ్చిన వాళ్ళకి జనరల్ మెడిసిన్ డాక్టర్. వచ్చిన వాళ్ళకి మామూలు బ్లడ్ టెస్ట్ అవి చేస్తాం. షుగర్ టెస్ట్, ఇంకా సిబిపి అని, ఆర్బిఎస్, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి అని. అది కాకుండా ఎక్స్రే కూడా తీపిస్తాము. ఈసీజీ, అది గుండె ప్రాబ్లం ఏమైనా ఉందా అని. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి టుడి ఎకో కూడా చేపిస్తున్నాము. ఇవన్నీ టెస్ట్ చేసి నార్మల్ ఉన్న వాళ్ళకి ఫిట్నెస్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన దాంట్లో చాలామంది ఫిట్టే ఉన్నారు. అందరికీ ఫిట్ ఇచ్చాము. ఇంకేమైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కన్సల్ట్ ఇంకా ఫర్దర్ టెస్ట్లు కానీ, షుగర్ ఎక్కువ ఉంటే HbA1c అది చేపించడం కానీ ఫర్దర్ టెస్ట్లు చేపిస్తున్నాం. సో దాని తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. వచ్చిన వాళ్ళ దాంట్లో అయితే ఇప్పుడు వరకు మంచిగా ఉండే అందరికీ ఫిట్నెస్ అయితే ఇచ్చాము. అంటే డైలీ ఎంతమంది వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఇది ఏర్పాటు చేశారు? ఆల్మోస్ట్ 16th నుంచి స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 100+ అయ్యారు. డైలీ ఒక 15 to 20 మెంబర్స్ దాకా వస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 100+ వచ్చాయి. 100 నుంచి 115, 120 దాకా వచ్చాయి. సో అందరికి వచ్చిన వాళ్ళకి సర్వీసెస్ మంచిగా అవుతున్నాయి. బ్లడ్ టెస్ట్ కూడా, ల్యాబ్ కూడా కిందనే అరేంజ్ చేసాము. సో వాళ్ళకి ఇక్కడే శాంపుల్ పక్క రూమ్లో తీసుకుంటారు. ఎక్స్రే, ఈసీజీ కూడా కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో అవుతుంది. సో ఎవరికి ఇబ్బంది అవ్వకుండా అన్ని గ్రౌండ్ ఫ్లోర్లోనే అయిపోతున్నాయి. సో ఈజీగా అవుతుంది అన్నమాట వాళ్ళకి. ముఖ్యంగా సార్ చెప్పండి, ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది వస్తారు, కొంతమంది అందులో సమ్ ఇష్యూస్ తోటి కూడా వాళ్ళు ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాల్సినటువంటి క్రమం, అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వచ్చే విధంగా మళ్ళీ వెళ్ళే విధంగా అట్లా ఏమన్నా ఉంటుందా? సో ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర అనేది చాలా ఎత్తులో ఉన్నది కాబట్టి దానికి వెళ్ళాలంటే మనకు ఫిట్నెస్ పక్కా కంపల్సరీ. చిన్న పర్సను మనకు ఫిట్ ఉన్నాడా లేదని చూసి తను తగ్గట్లో టెస్టులు చేసి తను ఫిట్ ఉన్నాడా అంటేనే మేము పంపుతాము. లేదు అని అంటే మనము దానికి తగ్గట్లు ఏవైనా ఇంకా మెడికేషన్స్ ఇచ్చి తగ్గిందా, ఓకే ఫిట్ అయిందా లేదా చూసి ఆ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ ఇచ్చి పంపుతాము. సో ఇప్పటివరకు అయితే 16th నుంచి స్టార్ట్ అయింది యాత్ర, అది ఫిట్నెస్ గురించి. సో ఇప్పటివరకు దాదాపు రోజుకి 20 నుంచి 35 మెంబర్స్ అట్లా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఫిట్నెస్ గురించి టెస్టులు చేసి ఇవ్వడం జరుగుతుంది.
అట్లా జరుగుతుంది ఇప్పటికైతే. అంటే మొత్తం సర్టిఫికేట్ వాళ్ళకి ఏమైనా ఇష్యూ చేస్తారా? మొత్తం అన్ని రకాలుగా ఈయన ఫిట్ ఉన్నాడు అని చెప్పేసి ఇష్యూ చేస్తారా? సో వాళ్ళకు ఒక సపరేట్ ఒక సర్టిఫికేట్ ఉంటుందండి ప్రొఫైల్. దాంట్లో వాళ్ళకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఈ టెస్ట్లు అయినాయా లేవా, సో అది చూసి మేము వెరిఫై చేసి రిపోర్ట్స్ దాన్ని డాక్యుమెంట్ చేసేసి ఇస్తాము. మీరు ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి మీరు? మేము జనరల్ ఫిజిషియన్ అండి ఇక్కడ. నాలుగు రకాల డాక్టర్స్ ఉంటారా డిపార్ట్మెంట్ వైజ్? జనరల్ ఫిజిషియన్ ఉంటారు, ఆర్థోపెడిషియన్ ఉంటారు, పల్మనాలజిస్ట్ ఉంటారు. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలగలుపుకొని మనకు వచ్చిన యాత్రికులందరికీ టెస్టులు చేసి ఫిట్నెస్లు ఇవ్వడం జరుగుతుంది. నలుగురు చూస్తారు, ఒక ఎవరైతే యాత్రికులు వస్తారో నలుగురు డాక్టర్లు చూసి అది నిర్ధారణ చేస్తారు. అంటే ఫిజిషియన్ ప్రకారంగా బాగున్నాడా లేదా, ఆర్థోపెడిషియన్ ప్రకారంగా బాగున్నాడా లేదా, పల్మనాలజీ ప్రకారంగా బాగున్నాడా లేదా, ఇవన్నీ చూసి యాత్రికుడు ఫిట్ ఉన్నాడా లేదని చూసి ఫిట్ అయితేనే ఫిట్నెస్ ఇస్తున్నాము. లేదు అంతే. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి వచ్చిన భక్తుడు వచ్చారు, హాస్పిటల్లో చెకప్ పర్పస్లో కూడా మాట్లాడదాం ఎట్లా ఉంటుంది ఏంది. ఇప్పుడు చెకప్ గురించి వచ్చారు, మరి అసలు ఏంటి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? ఈ ప్రాసెస్ ఏమంటే మనకు హెల్త్ గురించి ఫస్ట్ హెల్త్ ఫిట్నెస్ అనేది ఉండాలి మనకు. ఇప్పుడు నాకు బీపీ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నాకు వస్తలేదు పర్మిషన్, అంతే. మిగతా విషయంలో అయితే అన్నీ బాగున్నాయి. అంటే ఇక్కడికి వచ్చి మీరు డాక్టర్లని ఫస్ట్ అయితే కన్సల్ట్ కావాలి, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీదనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటాం. ఇది రాకపోతే మనకు వెళ్ళడానికి కష్టం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మొత్తం మంచుతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో డాక్టర్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తేనే ఫర్దర్గా వెళ్ళడానికి ఉంటుందా? ఎస్, అవును. మరి ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం డాక్టర్స్ అందుబాటులో ఉండి మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడానికి ప్రాసెస్ కరెక్ట్ ఉందా? అన్ని ప్రాసెస్ బాగానే ఉన్నాయి. మన హెల్త్ విషయం మనకు బీపీ ఎక్కువ ఉందని మనకు వస్తలేదు, అంతే. ట్రై చేస్తున్నాం, ట్యాబ్లెట్లు రాసి ఇచ్చారు. మిగతా వాళ్ళకైతే పర్మిషన్ వస్తున్నది. ఇప్పుడు ఒకవేళ పర్మిషన్ వస్తే కనుక డైరెక్ట్గా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ హెల్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం. మనం తీసుకున్న తర్వాత మనకు ఆన్లైన్లో మనకు అక్కడ స్లాట్ ఉండాలి, అంటే వేకెన్సీ ఉండాలి. ఇది వచ్చిన తర్వాత కూడా మనకు ఆన్లైన్లో లేదనుకో మనకు అది కూడా వేస్ట్ అయిపోతుంది మనకు. అంటే లిమిటెడ్ ఉన్నది, ఒక రోజుకు 3000 మందికి అక్కడ పర్మిషన్ ఉంది వెళ్ళడానికి, అంతే. ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళిరా అమర్నాథ్ గతంలో మీరు? ఇదే ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ మధ్యలో అక్కడ గొడవలు అవి నిన్న జరిగిన సంఘటన ఉంది కదా పహల్గామ్లో, నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. సెక్యూరిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి అట్లా జరుగుతున్నాయి, నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది అనమాట. అంటే చాలా మంది మీ బంధువులు కానీ అట్లా ఉన్నారా వెళ్ళేవాళ్ళు? ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, 4 మెంబర్స్ ఉన్నారు. నేను ఇక్కడ నాకు పర్మిషన్ దొరుకుతలేదు. ముఖ్యంగా కూడా మంచు శివలింగాన్ని చూడడానికి అది 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. ఇక మన హిందువులు అన్నప్పుడు మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఉంటుంది, ఇప్పుడు కాశీ ఉంటుంది, అయోధ్య ఉంటుంది. ఇవి ఏమంటే నార్మల్ మనకు హెల్త్ విషయంలో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకున్నా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు వెళ్ళొచ్చు. కాకపోతే ఇది ఏమంటే అమర్నాథ్ యాత్ర అనేది కొద్దిగా చరిత్ర బాగా పెద్దగా ఉంది. హెల్త్ విషయంలో ఫస్ట్ ఏమంటే ఐస్ బాగుంటుంది కాబట్టి మైనస్లో వెళ్తాం కాబట్టి బీపీ తగ్గడం వల్ల, షుగర్ ఎక్కువైతే అక్కడ వసతులు కూడా సరిగ్గా ఉండవు. అంటే బై వాకిగా ట్రాకింగ్ అంటే నడవడం 40-50 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది అక్కడ. అందుకోసమే ఈ హెల్త్ సర్టిఫికేట్. మనం అక్కడ బస్సులు, ట్రైన్స్ కానీ ఏ సౌకర్యాలు ఉండేవి. ఇక డబ్బు ఉన్న వాళ్ళకి ఏమంటే మనం గుర్రాలు ఉంటాయి, గుర్రాల పైన వెళ్ళొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు. నేను ఒక సింపుల్ మ్యాన్, నేను నా ఆరోగ్యం మంచిగా ఉంటే ఇక్కడ 50 కిలోమీటర్లు నడవగలుగుతా అని నాకు ధైర్యంగా ఉన్నది. ఇది మొత్తానికి కూడా అమర్నాథ్ యాత్రకు సంబంధించి యాత్రికులు అయితే డాక్టర్స్ దగ్గరకు వచ్చి ఆ 4 డాక్టర్స్ కూడా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉంటారు. వీళ్ళు వచ్చిన యాత్రికులకు వివిధ టెస్టులు చేసిన అనంతరం కూడా ఒక సర్టిఫికేట్ లాంటిది ఇస్తారు కాబట్టి వాళ్ళు ఫర్దర్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవడము, ఆ యాత్ర ఎప్పుడైతే వాళ్ళకు ఆ డేట్ కన్ఫర్మ్ అవుతుందో దాని ప్రకారంగా యాత్రకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. మొత్తానికి నిజామాబాద్ జీజేకి సంబంధించి ఒకవైపు అమర్నాథ్ యాత్ర కావచ్చు, మరోవైపు హజ్ యాత్రకు సంబంధించినటువంటి యాత్రికులు వచ్చారు. ఈ యాత్రకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.